హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ ఇన్ యూఎస్ తెలుగు వ్లాగ్స్. లో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మా కమ్యూనిటీలో ఉండే జిమ్, స్విమ్మింగ్ పూల్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ టూర్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూడండి. మేము వచ్చేసి క్యారీ గ్రీన్స్ అని అనే కమ్యూనిటీలో ఉంటామండి. మా కమ్యూనిటీ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందండి. మా కమ్యూనిటీలో 2 ఎంట్రన్స్ అనేవి ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. గ్రీనరీ అది బాగుంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే కమ్యూనిటీలో హౌసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కమ్యూనిటీ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ లీజింగ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఈ లీజింగ్ ఆఫీస్ ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న మొత్తం హౌసెస్కి మేనేజ్మెంట్ ఈ లీజింగ్ ఆఫీస్లో ఉంటారు. మన హౌసెస్లో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళని పంపిస్తారు. ఎయిదర్ కాల్ ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే ఆన్లైన్లో అయినా పిన్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది. లీజింగ్ ఆఫీస్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే అయితే ఇట్లా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్న ఈ డోరే ఓపెన్ చేస్తే మనకి లీజింగ్ ఆఫీసర్స్ అనేది ఈ రూమ్లో ఉంటారు. ఈ లీజింగ్ ఆఫీస్లో వాళ్ళు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా మనం వాళ్ళని కలవచ్చు. ఇట్లా ఇంకొంచెం ముందుకు వెళ్తే డోర్ ఓపెన్ చేసి ఇక్కడ వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డ్రింక్స్ వెండింగ్ మిషన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ జిమ్ అండి. జిమ్కి ఇట్లా పిన్ అనేది ఉంటుంది. మనకి పిన్ అనేది చెప్తారు. ఆ పిన్ ఎంటర్ చేస్తేనే ఈ జిమ్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మా కమ్యూనిటీలో ఉన్న జిమ్ అండి. ఇది ఫస్ట్ రూమ్. ఫస్ట్ రూమ్లో ఇట్లా సైక్లింగ్, థ్రెడ్మిల్స్, జిమ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది ఫస్ట్ రూమ్లో ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కనే సెకండ్ రూమ్ అనేది ఉంటుందండి. ఈ సెకండ్ రూమ్లో ఏమంటే మనం వెయిట్స్ చేయాలన్నా, పుషప్స్ లాంటివి చేయాలన్నా, బాల్ ఎక్సర్సైజులు చేయాలన్నా ఈ సెకండ్ రూమ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. కింద ఫ్లోర్ అంతా ఖాళీగానే ఉంటుంది. జిమ్కి బ్యాక్ సైడే పూల్ అనేది ఉంటుందండి. చూడడానికి అయితే బాగా కనిపిస్తుంది వ్యూ, జిమ్ నుంచి పూల్ వ్యూ అయితే. కమ్యూనిటీ జిమ్లో అనేవి ఎక్విప్మెంట్ అనేది మినిమల్గానే మెయింటైన్ చేస్తారండి వీళ్ళు. పెద్ద ఎక్కువ హడావిడిగా ఎక్కువ మెయింటెనెన్స్ అనేది అయితే చేయరు. చాలా మినిమల్గానే ఉంటాయి ఇక్కడ. జిమ్ కాస్ట్ అయితే ఫ్రీయేనండి. నెక్స్ట్ జిమ్ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇంకో డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి కనిపిస్తుంది చూడండి, ఇదేమో క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ ఏంటంటే మనం బర్త్డే పార్టీలు, చిన్నగా గెట్ టుగెదర్స్ అలాంటివి చేసుకోవచ్చు. ఆ లోపల ప్రింటర్స్ కూడా ఉంటాయి. మనకి ఏదైనా అవసరమైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆ క్లబ్ హౌస్లోకి మార్నింగ్ 9 తర్వాత ఎంట్రన్స్ అవ్వడానికి అయితే ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి దానికి క్లోజ్ ఉంది, ఓపెన్లో అయితే లేదు. నెక్స్ట్ వేరే వ్యూ వేరే ఉంటుంది, అది స్విమ్మింగ్ పూల్ అండి. ఈ స్విమ్మింగ్ పూల్కి 3 ఎంట్రన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనం బార్బిక్యూ అనేది కూడా చేసుకోవచ్చు ఈ పూల్లో. పూల్కి నేను మార్నింగ్ టైం వెళ్ళాను కాబట్టి ఇంత ప్లెజెంట్గా ఉంది. ఈవినింగ్ అయితే కొంచెం రష్గా ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు, పెద్దోళ్ళు కూడా ఉంటారు. బాగుంటుంది ఈవినింగ్ అయితే. మా దగ్గర ఉన్న పూల్ అయితే 4 feet వరకు అయితే ఉంటుంది. 3.5, 4 వరకు అయితే ఉంటుంది ఫీట్. నెక్స్ట్ ఈ పూల్కి ఎంటర్ అవడానికి ఇది సెకండ్ వే అండి. సెకండ్ వే కూడా మంచిగా గ్రీనరీగా అంతా బాగుంటుంది. ఇక్కడే పక్కనే చైర్స్ వేసుకుని పార్టీ చేసుకోవడానికి ఉంటుంది, బాగుంటుంది ఆ సెటప్. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. ఎక్కడైనా ఉంటే కనుక ఈసారి క్లబ్ హౌస్ టూర్ చేసినప్పుడు ఆ పార్టీ చేసుకునే వే కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను ఆ వీడియోలో. పూల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇదే థర్డ్ వే అండి పూల్కి ఎంటర్ అవ్వడానికి. నేను ఇందులో నుంచే ఎగ్జిట్ అవుతున్నాను. సమ్మర్ కాబట్టి ఇంత గ్రీనరీ ఉంది ఇక్కడ. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇదే కమ్యూనిటీలోకి ఎంట్రన్స్ అండి. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేది ఇక్కడ స్క్వేరల్స్ అనేవి బాగా ఎక్కువ కనిపిస్తాయి. చాలా అంటే చాలా ఎక్కువ కనబడతాయి మనకి స్క్వేరల్స్. బాగుంటాయి కూడా చూడడానికి. ఇంకా పూల్ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి హౌసెస్కి ఎంట్రన్స్ అనేది. లెఫ్ట్లో ఉన్నవన్నీ 2 BHK హౌసెస్, రైట్లో ఉన్నవన్నీ 1 BHK హౌసెస్. ఇక్కడ హౌసెస్ అనేవి బాగుంటాయండి. సింగిల్ బెడ్రూమ్ అయినా సరే చాలా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో పెద్దవాళ్ళు కూర్చోడానికి సీట్స్ అవి ఉంటాయి. గ్రిల్డ్ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ బార్బిక్యూ అనేది చేసుకోవడానికి
ప్లేస్ అయితే బాగుంటుంది. ఈవినింగ్ టైం చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో. మా కమ్యూనిటీలో ఉన్న పార్క్‌లో అయితే 2 స్వింగ్స్, 1 స్లైడు, 1 ఏమో పెద్దవాళ్ళు ఊగడానికి స్వింగు ఉంది. కిడ్స్ ప్లే ఏరియా పక్కనే డాగ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుందండి. యూఎస్‌లో డాగ్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఇక్కడ డాగ్స్‌కి కూడా విడిగా ప్లే ఏరియా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది మెయిల్ బాక్స్ అండి. మెయిల్ బాక్స్ ఏంటంటే మనకి ఇండియాలో పోస్ట్ ఆఫీస్ ఎట్లానో అట్లా ఇక్కడ మెయిల్ బాక్సెస్. మా కమ్యూనిటీలో అయితే మొత్తం అన్ని మెయిల్ బాక్సెస్ ఒకే దగ్గర అనేది ఉంటాయి. మెయిల్ బాక్స్ అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్‌గా ఉంటుందండి. మన అపార్ట్మెంట్‌కి ఫ్లాట్ నెంబర్‌కి మ్యాచ్ అయ్యేటట్టే ఈ మెయిల్ బాక్స్ నెంబర్ అనేది ఉంటుంది. 1కి బిఎస్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. 1కి మన దగ్గర ఉంటుంది. మా కమ్యూనిటీలో అయితే ఇట్లా ఓపెన్ పార్కింగ్ అనేది ఉంటుందండి. ఈవినింగ్ పూల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఎక్కువ క్రౌడీగా ఉంటుంది. ఇవేనండి మా కమ్యూనిటీలో ఉన్న ఫెసిలిటీస్. మీకెలా అనిపించింది? నచ్చిందా వీడియో? ఈ పూల్లో స్విమ్ చేస్తున్న అమ్మాయే మా పాప అండి. If you like this video, do like, share, subscribe my channel. Bye all. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.